తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సున్నిత హైపర్ సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పాకాల సీఐ టి చిన్నగోవింద్ మీడియా సమావేశంలో తెలిపారు. ఇందులో భాగంగా గ్రామాల్లో రాత్రి బస చేసి స్థానిక పరిస్థితులను పరిశీలించడంతో పాటు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు. గ్రామాల్లో రాత్రి వేళలో బస చేసి స్థానిక పరిస్థితులను పరిశీలించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లివేడు, చంద్రగిరి వారిపల్లి గ్రామంలో పాకాల సీఐ టి చిన్నగోవింద్, ఎస్ఐ తరుణ్, ఏఎస్ఐ దయాకర్ మరియు సిబ్బంది కలిసి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. కేబడ్డేపల్లి గ్రామంలో ఎస్ఐ నాగమంజుల ప్రజలతో మాట్లాడి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్ఐ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో పాకాల పట్టణం, ఉప్పరపల్లి పంచాయతీలో గస్తీ నిర్వహించి ప్రజలకు ఎన్నికల దృష్ట్యా అవగాహన కల్పించారు. రౌడీ షూటర్లు, ట్రబుల్ మేకర్లు, పాత కేసులో ఉన్న వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరీక్షలో భాగంగా అనుమానితులు, సమస్యాత్మక వ్యక్తులను తహసీల్దార్ ఎదుట బైండ్ అవుట్ చేసే ప్రక్రియ వేగవంతమైంది. పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలోని హైపర్ సెన్సిటివ్ గ్రామమైన వల్లివేడు గ్రామంలో పాకాల పోలీస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో శాంతి భద్రతల పరిస్థితిని పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల నిబంధనలు మరియు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తూ ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అన్ని విధాలా అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. పాకాల మండలంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి మా తిరుపతి జిల్లా ఎస్పీ గౌరవ సుబ్బారెడ్డి గారు, ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మరియు మా చంద్రగిరి డీఎస్పీ గారు వేదపూడి ప్రసాద్ గారి సూచనల మేరకు మేము ఈ మన పాకాల మండలంలో హైపర్ సెన్సిటివ్ గ్రామాలలో మేము విస్తృతంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాము. చేసి వాళ్ళందరికీ చట్టం పైన మరియు రాబో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారందరికీ మేము తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా వారి దృష్టికి ఏదైనా కానీ ఇల్లీగల్గా వివరించినట్టు తెలిస్తే పోలీసులు సమాచారం ఇవ్వాలని మేము వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే మా యొక్క నంబర్లు కానీ, మా ఫోన్ నెంబర్లు కానీ ఇచ్చేసి ఇక్కడ 24 hours మేము అందుబాటులో ఉంటామని మేము వారికి తెలియజేయడం జరిగింది. మా పాకాల మండలంలో 3 ఎస్ఐలు ఉన్నారు, 3 సెక్టర్లుగా విజయం జరిగింది. ఎస్ఐ తరుణ్ కుమార్, అతనికి ఈ దామం చెరువు, బుదుగుట్ల బయలు, వల్లివేడు సంబంధించిన మొగరాల ఆ ఏరియా సంబంధించిన ఇవ్వడం జరిగింది. అలాగే ఉన్నసి నాగమందులకు ఈ పాకాల నుంచి తూర్పు సైడ్ ఉన్న విలేజ్లు ఇవ్వడం జరిగింది. గోపాల్ నాయక్ అనే ఇంకో ఎస్ఐకి ఈ పాకాల మండలము, తిరంగరపల్లి, ఉప్పరపల్లి పంచాయతీలు కేటాయించడం జరిగింది. మొత్తం 3 సెక్టార్లుగా మేము విభజించుకొని ఇక్కడ ఆల్వేస్ ప్రజలకు ఫోన్లో కానీ నేరుగా కానీ అందుబాటులో ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మేము అందరికీ రౌడీ షీటర్లందరికీ మేము కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. మరియు ట్రబుల్ మంగర్స్, ఎలాగైతే పాత కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము త్వరలోనే మేము బైండ్ ఓవర్ చేసేసి తహసీల్దార్ గారి ఎదుట వారి దగ్గర నుంచి 2 లక్షల రూపాయల దాకా షూరిటీస్ తీసుకొని అందరినీ బైండ్ ఓవర్ చేస్తామని తెలియజేస్తున్నాము. స్థానిక సంస్థ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయడానికి పోలీసుగా మా వంతు మేము కృషి మేము చేస్తున్నామని పాకాల మండల ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.